ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. కాసేపట్లో ప్రీమియర్ షోస్ కూడా మొదలు కానున్నాయి. ప్రముఖ డైరెక్టర్ క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మూవీని ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో జీవించారని చెబుతున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయ పోరాటం, సనాతన ధర్మం కోసం వీరుడి పవర్ఫుల్ జర్నీని అత్యద్భుతంగా తెరకెక్కించారని చెబుతున్నారు. ముఖ్యంగా కోహినూరు డైమండ్ బ్యాక్డ్రాప్ గా సాగే కథనం ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తుందట. పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ కానుందని తెలుస్తోంది. కేవలం ఆకర్షణీయమైన కథనం, కళ్లు చెదిరే సన్నివేశాలే కాకుండా ఇంటర్వెల్ కు ముందు, ఆ తర్వాత వచ్చే 2 యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన బలమని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సీట్ హెడ్జ్ థ్రిల్లింగ్ అందించేలా అద్భుతంగా చిత్రీకరించారని తెలుస్తోంది. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ అధికారులు ఈ చిత్రాన్ని వీక్షించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి అభ్యంతరకర కంటెంట్ లేకుండా రూపొందించిన ఈ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతగానో ఆకట్టుకుందట. చిన్న చిన్న మార్పులు, కొన్ని డైలాగుల్లో బీప్స్ తో పెద్దగా అభ్యంతరాలు తెలపకుండా U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనం, కళ్లు చెదిరే సన్నివేశాలతో ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇక బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్లను తీర్చిదిద్దగా ఆస్కార్ విజేత MM కీరవాణి సంగీతం అందించారు. 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్ తో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనదైన నటన, యాక్షన్ ఎపిసోడ్స్ తో హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ బలంగా నమ్ముతోంది. ఇక మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో దేశవ్యాప్తంగా వీరమల్లు ఫీవర్ నెలకొంది. ఎక్కడ చూసినా వీరమల్లు టాపిక్కే. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాను పట్టించుకున్నదే లేదు. ఫ్యాన్స్ కూడా ఎప్పుడూ ఓజీ అంటూ అరిచారు. కానీ వీరమల్లుపై వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ వారంలోనే సీన్ మొత్తం మారిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కు రావడం, ప్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సెస్ కావడంతో హైప్ చాప కింద నీరులా పెరిగిపోయింది. ఏపీలో రాత్రి 9:30 నుంచే ప్రీమియర్లు పడిపోతాయి. ఓ ఊర్లో 4 థియేటర్లుంటే 4గింట్లోనూ ప్రీమియర్లు ప్లాన్ చేశారు. టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. బుక్ మై షోలో బుకింగులు జోరుగా సాగుతున్నాయి. ఎన్ని థియేటర్లు పెంచుకుంటూ వెళ్లినా అన్ని ఫుల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ స్టామినా ఏపీలోనే అనుకుంటే నైజాంలోనూ ఆ జోరు గట్టిగా కనిపిస్తోంది. ప్రీమియర్లతో బయ్యర్లు 20% రిటర్న్స్ రాబట్టుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. నిజంగా ఇది పెద్ద మొత్తమే అనుకోవచ్చు. అసలు వీరమల్లు గురించి ముందు నుంచి ఎలాంటి హైపు లేదు. క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ దర్శకుడవడంతో ఈ మూవీపై క్రేజ్ తగ్గిపోయింది. పైగా ప్రాజెక్టు చాలా డిలే అయింది. బయ్యర్లు ఈ సినిమా కొనడానికి మేనమేషాలు లెక్కబెట్టారు. టికెట్ రేట్లు కూడా పెంచేశారు. ఇవన్నీ చూసినప్పుడు వీరమల్లుకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి అనే బెంగ పడింది. కానీ బుకింగులు తెరవడం ఆలస్యం. పవన్ అభిమానులు ఎగబడ్డారు. టాక్ ఏంటో తెలియకుండానే ఈ స్థాయి స్పందనుంటే హిట్ అయితే ఇంకెలా ఉంటుందో అనిపిస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ కి కూడా ఒక హిట్ అత్యవసరం. సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ ముందుకు చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. ఈ సీజన్ లో వస్తున్న తొలి పెద్ద సినిమా ఇదే. ఇదిలా ఉంటే వీరమల్లు ఆలస్యమవడానికి పవనే ప్రధాన కారణమని చెప్తారు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు టైం కేటాయించలేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ఆయన షూటింగ్స్ కు కొంత టైం ఇచ్చి సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇక వీరమల్లు చారిత్రక నేపథ్యం ఉన్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో తన వల్ల ఆలస్యమై నిర్మాత రత్నం ఇబ్బందుల్లో పడ్డారు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన రెమ్యునరేషన్ ఏమీ తీసుకోకుండా సినిమా పూర్తి చేశారు. ప్రమోషన్లలోనూ పాల్గొంటున్నారు. సినిమా పెద్ద హిట్ అయి రత్నంకు లాభాలొస్తేనే పవన్ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ 1:26 నిమిషాలు కాగా సెకండ్ పార్ట్ 1:18 నిమిషాలుగా ఉంది. ఫస్ట్ పార్ట్ స్వాట్ వర్సెస్ స్పిరిట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక హరిహర వీరమల్లు క్యారెక్టర్ అనేది పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు.
సర్వాయి పాపన్న కథ అని మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు స్టోరీని రివీల్ చేశారు పవన్ కళ్యాణ్. చిత్రకథ కృష్ణానది తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీ కుతుబ్ షాల దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతుందని స్పష్టం చేశారు. హిందువులుగా బతకాలంటే రకరకాల పన్నులు కట్టాలనే అలనాటి అమానుష ఘటనలను స్పృశిస్తూ తనకు అడ్డొచ్చిన రక్త సంబంధీకులనే చంపిన మొఘల్ పాలకుడు ఔరంగజేబు స్వరూపాన్ని తెలిపే గొప్ప కథగా ఈ చిత్రం మిగిలిపోతుందన్నారు. ప్రజల కోసం ధర్మం కోసం పోరాడిన ఓ యోధుడి కథ ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. దీంతో హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి ట్రైలర్ రిలీజ్ వరకు కూడా ఈ సినిమాపై జనాల్లో పెద్దగా అంచనాలు లేవు. దానికి తోడు రిలీజ్ డేట్ కూడా పలుమార్లు పోస్ట్ పోన్ అవ్వడంతో అస్సలు ఇంట్రెస్ట్ లేకుండానే పోయింది. అలాంటి టైంలో ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశారు మేకర్స్. ట్రైలర్లో ఒక్కో షాట్ గూస్ బంప్స్ తెప్పించింది అన్నట్టుగా ఉంది. అప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా పీక్స్ కు చేరిపోయాయి. దానికి తోడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా ప్రమోషన్లలో స్పెషల్ కేర్ తీసుకోవడంతో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎంఎం కీరవాణి సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని, ఈ అంశాలన్నీ కలిపి సినిమాకు బ్లాక్ బస్టర్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉందన్న టాక్ వస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతోంది? జనాలకు నచ్చుతుందా? బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందా? ఇలా ఎవరికి తోచిన అనాలసిస్ ను వాళ్ళు చూస్తున్నారు. చూడాలి మరి హరిహర వీరమల్లు ఆడియన్స్ ను ఏ మేర ఆకట్టుకుంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.